నమస్కారం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు రాహుల్ మీనా గారికి నేను కృష్ణ చైతన్య అండి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను సుమారు నెల క్రితం మీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రాజమహేంద్రవరంలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన ఫోటోసు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్తో మెన్షన్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. రసీదు కూడా తీసుకోవడం జరిగింది. వాటి మీద ఇంతవరకు ఏమీ చర్యలు లేవు. ఈరోజు మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో సిటీ ప్లానర్ గారికి కానీ సిటీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సెలెక్టివ్ విజన్ డిసీజ్ అని. అంటే ఏది కావాలో అదే కనిపిస్తుంది కానీ మిగతా టైంలో కళ్ళు కనపడవు. మరి సిటీ ప్లానర్ గారికి ఆ డిసీజ్ ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు వియ్యల్పురం రైతు మార్కెట్, ఇక్కడేమో దుర్గంధం, రోడ్డు మీదకి తీసుకొచ్చేసి రొయ్యలు అవన్నీ పెట్టేశారు, అదొక దుర్గంధం. అయితే ఇప్పుడు ఇదేంటి వార్డు సచివాలయం నెంబర్ 22, వార్డు నెంబర్ 10, ఇదిగోండి శ్రీ వాసిరెడ్డి రామకృష్ణ మున్సిపల్ కమ్యూనిటీ హాలు, వియ్యల్పురం, రాజమహేంద్రవరం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్లు తొలగిచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని పెద్ద డ్రామా చేస్తున్నారు. సిటీ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏంటో సమస్యలు నాకు అర్థం కావు. ఈ సచివాలయం ముందు ఇక్కడ చూస్తే ఒక నిర్మాణం, ఇది క్లియర్ కట్గా సిమెంట్ వేసేసి కింద పోనీ ఏదో చెక్కపెట్టులో పెట్టుకున్నారు, బతుకుతారు అనుకోవచ్చు జీవనోపాధి కోసం. క్లియర్గా పకడ్బందీగా సిమెంట్ వేసి కట్టేసుకొని ఆ పక్క గ్యాప్లోకి ఫ్రిడ్జ్ పెట్టేసుకొని దీనికి ఒక కరెంటు మీటర్ పెట్టుకొని, ఆ పక్కన ఏదైతే ఐరన్ షెడ్ ఉందో దానికేమో మళ్ళీ ఏసీ పెట్టుకొని, ఇన్ని డోర్ నెంబర్లు, ఇన్ని కరెంట్ కరెక్షన్లు, ఇన్ని. కమిషనర్ గారు మీకు కనపడడం లేదా నేను అడుగుతా ఉన్నా. ఇది చూడండి, మీ ఆఫీస్ ముందే కూడా ఇక్కడ వాటర్ ఆగిపోయి ఈ చీకటీగలు అంటారు అవన్నీ వాళ్తూ ఉన్నాయి. ఇక్కడేమో దుర్గంధం వచ్చేస్తూ ఉంది. రైతు మార్కెట్ వాళ్ళు లోపలికి పెట్టుకోవాలి, అది కూడా లేకుండా రొయ్యల వాటర్ ఏదైతే ఉందో అది కూడా వర్షం పడితే స్టాగ్నేట్ అయిపోయి ఆ వాటర్ కూడా ఇక్కడ ఆగిపోతూ ఉంది. ఇక్కడేమో సైడ్ కాలువలు లేవు. అసలు 2 దశాబ్దాల క్రితం ఏర్పడిన కార్పొరేషను ఇంకా రాజమహేంద్రవరంలో నగరమే అభివృద్ధి చెందల. ఇంకా నగరంలోనే సరైన మౌలిక సదుపాయాలు లేవు. రుడా అని ఒకటి పెట్టుకున్నాం మనం, ఎందుకో తెలీదు. దానికి ఆ రుడాకి కమిషనర్ గారే వైస్ చైర్మన్. దయచేసి రాహుల్ మీనా గారు ఇప్పటికైనా స్పందించి ఈ అక్రమ కట్టడాలు ఏదో ఫేస్బుక్లో రీల్స్ కోసమో పోస్టుల కోసమో తొలగిస్తున్నామని కాకుండా నిజంగా ప్రజలకి సౌలభ్యం కల్పించడానికి అక్రమ కట్టడాలు తీసి సరైన డ్రైనేజీ వ్యవస్థని ఏర్పరచాలని రాహుల్ మీనా గారిని కోరుతున్నా.